పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్నేళ్లుగా సీడ్ గణేష్ పంపిణీ చేస్తున్నారు మాజీ ఎంపీ సంతోష్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఆనాడు తీసుకున్న నిర్ణయాలతోనే రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. వినాయక చవితి సందర్భంగా ఏటా వేలాది మందికి మట్టి గణపతులను పంపిణీ చేస్తోంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ఏదైతే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉందో అదే కార్యక్రమంలో భాగంగా విత్తన కల్పతం మన గతంలో మీరు అందరూ చూస్తా ఉన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు మరి ఇప్పటివరకు 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20 కోట్లకు పైగా మొక్కలు నాటిన సందర్భం మనం చూస్తాం. ప్రతి ఒక్కరిని మమేకం చేసి ఈరోజు పర్యావరణ పరిరక్షణ కొరకై పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి ప్రేమికుడిగా మరి ఎంతో విధాలుగా తోడ్పడుతూ సమాజంలో ఖచ్చితంగా ప్రకృతి బాగుండాలి, ఆక్సిజన్ బాగా రావాలి, ఈరోజు ఆ ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటామనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న వేళ వినాయక చవితి సందర్భంగా ఈరోజు విత్తన గణపతులను పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే విత్తన గణపతిలో మనం పూజ చేసిన అనంతరం అందులో ఉన్న సీడ్ నిమజ్జనం చేస్తే అందులో నుంచి ఒక మొక్క వృక్షమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఈ విత్తన గణపతులను పూజించి ప్రకృతిని కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు ఈరోజు ప్రతి ఒక్క ఆఫీసులో కానీ ప్రతి ఒక్కరు కూడా కొన్ని వేలాది లక్షలాది విత్తన గణపతులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటామనే ఉద్దేశంతో ప్రకృతి ప్రేమికులుగా ముందుకు సాగుతున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతాం.